Hi guys, this is Ayush and welcome to the course. So ఈ వీడియోలో నేను మీకు బేసిక్ ఓవర్ వ్యూ అయితే చెప్తాను. ఫండమెంటల్స్ కానీ హిస్టరీ కానీ ఈ వీడియోలో మీకు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడితే ఇట్ ఇస్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇట్ ఫాలోస్ ద బేసిక్ స్ట్రక్చర్. సో మనం కోడ్ రాసేటప్పుడు కూడా మనం స్ట్రక్చర్ ఫాలో అవుతూ కోడ్ రాయాలి. మనం ఎలా పడితే అలా కోడ్ రాస్తే ఇట్ లీడ్స్ టు ఎర్రర్. సో అలాగే మనం కోడ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కూడా అది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఫాలో అవుతుంది మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. అండ్ నెక్స్ట్ పాయింట్ మాట్లాడినట్టయితే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఇన్ ద ఇయర్ 1973 డెన్నిస్ రిచే అనే సైంటిస్ట్ 1973 లో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ రోజుల్లో ఎందుకు అంత పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మాట్లాడుతున్నాను. బికాస్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సింపుల్ ప్రొసీజర్ కలిగి ఉంటుంది. సింపుల్ ప్రొసీజర్, ఈజీ టు లర్న్ సింటాక్సెస్, అలానే మనకి హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ అనేది కూడా ఉంటుంది. సో హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ అంటే హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ పెట్టుకోండి. నేను అబ్స్ట్రాక్షన్ ఉంది నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హై లెవెల్ అబ్స్ట్రాక్షన్ ఉంటుంది. అండ్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి ప్రోగ్రామ్ టేక్స్ లెస్ టైమ్ టు ఎగ్జిక్యూట్. సో ఇట్ టేక్స్ లెస్ టైమ్ టు ఎగ్జిక్యూట్. సో వీటిలో మీరు ఫీచర్స్ కూడా రాయొచ్చు. ఫీచర్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోస్ అయితే మాట్లాడతాను. సో ఇవన్నీ ఉండడం వల్ల సి లాంగ్వేజ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఇన్ టుడేస్ వరల్డ్. సో నెక్స్ట్ మాట్లాడినట్లయితే అసలు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? దేనిని ఇంట్రడ్యూస్ చేశారంటే దట్ మీన్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. సో అలానే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అని మాట్లాడినట్లయితే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రాయడం కోసం డిజైన్ చేశారు. యూనిక్స్ టు రైట్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. యూనిక్స్ అంటే ఏంటి అంటే దీంట్లో డిఫరెంట్ అబ్రివేషన్స్ అనేది ఉంటుంది. లైక్ యూనిప్లెక్స్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ అనొచ్చు, ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ అనొచ్చు. అలానే ఇంకో అబ్రివేషన్ ఏంటంటే యూనివర్సల్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్రివేషన్స్ అనేది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అసలు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దేనికోసం అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే సర్వర్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువగా సర్వర్స్లో వాడతారు. అలానే నెట్వర్క్స్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ ఏదంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ మనం సి ప్రోగ్రామింగ్ హిస్టరీ గురించి మాట్లాడినట్టయితే ఏదైనా వచ్చింది అంటే దట్ మీన్స్ వాళ్ళ పేరెంట్ అనేవారు ఉంటారు. సో అలాగే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పేరెంట్ అనేది ఆర్గాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ హిస్టరీ మాట్లాడినట్టయితే హిస్టరీ ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్గాన్. ఏ ఇయర్లో వచ్చిందంటే ఇది 960. దీని తర్వాత వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బీసీపీఎల్. ఇది ఏ ఇయర్లో వచ్చిందంటే 967. అండ్ దీని తర్వాత వచ్చిన లాంగ్వేజ్ బి. ఇది ఏ ఇయర్లో వచ్చిందంటే 970. ఈ అన్నింటిలో ఉన్న ఫీచర్స్ కానీ డిసడ్వాంటేజెస్ కానీ ఓవర్కమ్ చేస్తూ వచ్చిన లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. ఏ ఇయర్ వచ్చిందంటే 973. సో ఈ సి లాంగ్వేజ్ మనకి చాలాసార్లు ట్రెడిషనల్ సి అని కూడా అంటారు. అండ్ దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ వచ్చాయంటారు. లైక్ యాన్సీ అలానే ఐఎస్ఓ సి. సో యాన్సీ అండ్ ఐఎస్ఓ అనేది లాంగ్వేజెస్ కాదు. సో ఫస్ట్ యాన్సీ అనే ఆర్గనైజేషన్ అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సి లాంగ్వేజ్ ఒక ఫార్మలైజ్డ్ లాంగ్వేజ్ గా గుర్తించారు. సో దాన్ని ANSI అంటారు. అండ్ ISO C అంటే ఏంటంటే
మనం ఏదైనా సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ మనం యాప్ తయారు చేస్తాం అనుకుందాం. సో యాప్స్ని గూగుల్ ప్లే స్టోర్లో రిలీజ్ చేయడం కోసం మనకి గూగుల్ నుంచి పర్మిషన్స్ అనేది తీసుకోవాలి. సో అప్రూవ్ అయిన తర్వాత మనం యాప్ని రిలీజ్ చేయగలం. సో అలానే సి రిలీజ్ చేసేటప్పుడు ఐఎస్ఓ వాళ్ళు అప్రూవ్ ఇచ్చారనమాట. సో యూ కెన్ డూ ఇట్ అని. సో ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు అప్రూవ్మెంట్ ఇచ్చిన తర్వాత సి లాంగ్వేజ్ 990లో రిలీజ్ చేశారు. సో అందుకే మీకు ఏమంటారంటే ఐఎస్ఓసి 990లో రిలీజ్ అయింది అని చెప్తారు. సో ఐఎస్ఓసి అది ఏ వర్షన్తో రిలీజ్ అయిందంటే ఫస్ట్ వచ్చిన వర్షన్ C89. సో C89 అనే వర్షన్తో మార్కెట్లో రిలీజ్ చేశారు. అండ్ ఇది హిస్టరీ ఆఫ్ సి. అండ్ ఇప్పుడు సి గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ C11. ఇది ఏ ఇయర్లో రిలీజ్ అయిందంటే 2011లో రిలీజ్ అయిన వర్షనే C11. ఇది అన్ని సింటాక్సెస్ కానీ అన్ని ఫీచర్స్ కానీ సపోర్ట్ చేస్తూ రిలీజ్ అయిన వర్షన్ C11. ఏ ఇయర్లో రిలీజ్ అయింది 2011లో రిలీజ్ అయిన వర్షన్. అండ్ ఇంకా మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడినట్టయితే అసలు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఫస్ట్ దేనికోసం క్రియేట్ చేశారు, దేనికోసం ఇంట్రడ్యూస్ చేశారంటే జస్ట్ టు డిజైన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అందుకే ఫస్ట్ మనకి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని డిజైన్ చేశారు. ఓకే, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ మాత్రమే డిజైన్ చేయడం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ ఈ రోజుల్లో చూసుకుంటే చాలా అప్లికేషన్స్ కానివ్వండి, చాలా కంపైలర్స్ కానివ్వండి, ఎడిటర్స్ కానివ్వండి, అన్ని సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్తే ఎడిటర్స్ డిజైన్ చేశారు. అండ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడే అవన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్క దానిలో కూడా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఈవెన్ యాప్స్, కంపైలర్స్, సో వీటన్నిటిలో వాడే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ సి. బట్ ఇప్పుడు యాప్స్లో కాకుండా మ్యాక్సిమం కంపైలర్స్ ఎక్కువగా వాడుతుంటారు. మనం రాసే ప్రతి ఒక్క జావా కంపైలర్ డిజైన్ విత్ సి, పైథాన్ కంపైలర్ డిజైన్ విత్ సి. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోనే కంపైలర్స్ అనేది తయారు చేశారు. సో ఇది బేసిక్ ఓవర్ వ్యూ సి గురించి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.